రాష్ట్ర వ్యాప్తంగా తిరుమల లడ్డు పవిత్ర మీద పెద్ద దుమారం లేపుతున్నటువంటి తరుణంలోనే ప్రముఖ ఆలయాల్లో కూడా ప్రసాదాలు అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి పవిత్రత మీద కూడా ప్రభుత్వం దృష్టి సారించింది. ఆ నేపథ్యంలోనే ప్రముఖ దేవాలయాలకు సంబంధించినటువంటి దీని మీద మంత్రులతో పాటు అధికార యంత్రాంగం కూడా అప్రమత్తమైంది. అక్కడ ఉన్నటువంటి క్వాలిటీ ప్రసాదాలను ఎలా అందజేస్తున్నారనే మీద పెట్టినటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనం శ్రీశైల దేవస్థానం ఈవో గారితో ఉన్నాం. సార్ చెప్పండి, ఈరోజు శ్రీశైలం సంబంధించినటువంటి దేవస్థానంలో ఈ లడ్డు యొక్క ప్రత్యేకత ఏమి? ఓం నమ శివాయ. శ్రీశైల క్షేత్రంలో వేలాది మంది భక్తులు ఈ క్షేత్రానికి ప్రతిరోజు దర్శనానికి రావడం జరుగుతుంది. దేశం నలువ్యాప్తంగా నలుమూలల నుంచి కూడా అన్ని రాష్ట్రాల నుంచి కూడా రావడం జరుగుతుంది. ఇక్కడ ప్రత్యేకించి ఈ లడ్డు ప్రిపరేషన్ కూడా అధిక సంఖ్యలో చేయటం జరుగుతుంది. అలాగే ఈ దేశం నలుమూల నుంచి వచ్చేటటువంటి భక్తులకి వారి యొక్క ఆకాంక్షల మేరకు ఒక పవిత్రమైనటువంటి భావనతోటి ఇక్కడ దర్శనాలకు ఏర్పాటు చేయడం, ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం ఉండే విధంగా కూడా చేయడం జరుగుతోంది. అలాగే ఈ ప్రసాదాల ప్రిపరేషన్కి సంబంధించి కూడా ప్రత్యేకమైనటువంటి జాగ్రత్తలు అవి తీసుకోవడం, ఆ పరిసరాలన్నీ కూడా పరిశుభ్రంగా ఉండే విధంగా కానీ, అలాగే క్వాలిటీగా ఇవన్నీ కూడా నెయ్యి కానీ ఇతర ఐటమ్స్ కానీ క్వాలిటీ ఇవన్నీ మెయింటైన్ చేయడం జరుగుతుంది. అలాగే గౌరవ కమిషనర్ గారు కూడా అన్ని దేవాలయాలకి సూచనలు చేసి అన్ని విధాలుగా కూడా మనం భక్తులకి మనోభావాలని దృష్టిలో పెట్టుకుని భక్తులకి మంచి వాతావరణంలో ఈ ప్రసాదాలు వితరణ జరిగే విధంగా కూడా చర్యలు తీసుకునే విధంగా కూడా సూచనలు చేస్తున్నారు. దాని ప్రకారం ప్రతిరోజు కూడా ఈ ప్రిపరేషన్ దీనికి సంబంధించి ప్రసాదాల ప్రిపరేషన్కి సంబంధించి ఇక్కడ దేవాలయంలో ప్రధాన అర్చకులు కానీ తర్వాత ఇక్కడ సిబ్బంది కూడా పర్యవేక్షణ నిరంతరం కూడా పర్యవేక్షణ చేయడం జరుగుతుందా అండి. ఇక్కడ ఉండేటటువంటి ప్రసాదాల గురించి కూడా భక్తులు సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ప్రతిరోజు ఎంతమంది భక్తులు ఆలయానికి సందర్శన చేస్తుంటారు? ఎన్ని 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 లడ్డు తయారు చేస్తారు? ప్రతిరోజు కూడా ఒక 20,000 మంది భక్తుల వరకు కూడా దర్శనం చేసుకుంటారు. ఈ శని ఆది సోమవారాలు అయితే 30,000 నుంచి 40,000 వరకు కూడా ఆస్పిషియస్ డేస్లో కానీ ఈ హాలిడేస్లో కానీ ఇతర ప్రత్యేకమైనటువంటి ఉత్సవాల సందర్భంగా కానీ 30,000 నుంచి 40,000 మంది వరకు కూడా భక్తులు అవి ఉంటారండి. సార్, ఇప్పుడు మనకు వచ్చేటువంటి ఈ నెయ్యి యొక్క సప్లై ఏ ఏజెన్సీ ద్వారా తీసుకుంటున్నారు? గతంలో ఎలా ఉండేది, ఇప్పుడు ఎట్లా ఉంది? అంటే గత 20 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ ఈ కర్నూలు ఈ ఈ కోఆపరేటివ్ సొసైటీ ఫార్మర్స్ కోఆపరేటివ్ సొసైటీ దీని ద్వారా కూడా మిల్క్ ప్రొడ్యూసర్స్ కోఆపరేటివ్ సొసైటీ ద్వారా విజయ డైరీది తీసుకోవడం జరుగుతుందండి. ఇక్కడ క్వాలిటీ అవి మంచిగానే ఉంటుందండి. గతంలో ఈ యొక్క ఏజెన్సీ మారిన తర్వాత రివర్స్ టెండరింగ్ జరిగిన తర్వాత జరిగినటువంటి దీని మీద అవినీతి జరిగిందని, అక్రమాలు జరిగాయనేటువంటి ఒక విమర్శలు వస్తున్నాయి. దీని మీద ఏదన్నా ప్రత్యేక పర్చేస్ కమిటీ ఏమన్నా వేసారా? దాని మీద ఏమన్నా పరిశీలన కమిటీ? వీటికి సంబంధించి ఎప్పుడు కూడా ఈ ప్రావిజన్స్ వీటికి సంబంధించి అక్కడ స్థానికంగా ఈ టెంపుల్లో ఉండేటటువంటి ఒక కమిటీ వీటి ద్వారా కూడా పర్యవేక్షణ అవి చేయడం జరుగుతుంది. గతంలో ఒక సంవత్సరం మాత్రం వీరు ఎక్కువ రేటు అని వీళ్ళు సప్లై చేయలేమని చెప్పేసి చెప్పినటువంటి పరిస్థితుల్లో ఒక సంవత్సరం పాటు ఒక 2 ఇయర్స్ క్రితం ఒక సంవత్సరం పాటు వేరే టెండర్స్ అవి కాల్పర్ చేసి గతంలో ఇది చేయడం జరిగిందండి. మామూలుగా ప్రతి లాస్ట్ 20 ఇయర్స్ నుంచి కూడా విజయ డైరీ ద్వారానే మనం తీసుకోవడం జరుగుతుంది. అన్ని ప్రమాణాలు కూడా పాటించి అన్ని జాగ్రత్తలు కూడా తీసుకుని చేయడం జరుగుతుంది. లడ్డు తయారీ విషయంలో కావచ్చు, టెండర్లు వేసేటువంటి విషయంలో కావచ్చు, అంటే ప్రభుత్వంగా ప్రతినిధి మీరు ఉన్నటువంటి ఈవో అధికారాలు ఉన్నాయి, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి ఆలయ కమిటీకి సంబంధించినటువంటి అర్చకుల యొక్క ప్రధానంగా ఈ కమిటీలు ఏమన్నా ద్వారా నిర్ణయం తీసుకునేటువంటి రైట్ ఎలాంటి నిర్ణయం? నిర్ణయాలు ఈ అభివృద్ధిలో భాగంగానే ఇవన్నీ కూడా నిర్ణయాలు అవి తీసుకుని ప్రమాణాలన్నీ పాటించి దాని ప్రకారం వైదిక కమిటీ అవి కూడా ఉంటుంది. తర్వాతనే ఇక్కడ ప్రధాన అర్చకులు స్వామివారి గుడిలో కానీ అమ్మవారి గుడిలో కానీ ప్రధాన అర్చకులు కూడా ఈ పాకశాల అవన్నీ పర్యవేక్షించడం కూడా జరుగుతుందండి. అంటే నెయ్యి అయితే మన విజయ డైరీ ద్వారా తీసుకుంటున్నాం. ఇతర ప్రొవిజన్స్ సంబంధించి ఏ ఏజెన్సీ? ఇతర ప్రొవిజన్స్ అవన్నీ కూడా టెండర్స్ ఈ టెండర్ అవి కాల్పర్ చేసి దాని ప్రకారం ప్రమాణాలు అవి పాటించి దాని ప్రకారం శాంపిల్స్ అవి తీసుకుని దాని ప్రకారం అన్నీ చేయడం జరుగుతుందండి. అవన్నీ అప్రూవ్డ్ దీని ప్రకారం చేయడం జరుగుతుందండి. తిరుమల లడ్డు పవిత్ర మీద పెద్ద చర్చ జరుగుతుంది. అసలు దీని తర్వాత ఆలయ యొక్క ప్రమాణాలు పాటించడంలో, ఈ ప్రసాదాల ప్రమాణాలు పాటించడంలో ఎలాంటి ఆదేశాలు మీకు స్పష్టంగా ఇచ్చారు? అంటే ఇక్కడ ప్రత్యేకించి ఇక్కడ ఇది వచ్చేటప్పటికి దేవాలయాల్లో ఒక ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం ఉండే విధంగాని, అంటే భక్తులు అన్ని ప్రాంతాల నుంచి వస్తారు, ఒక పవిత్రమైనటువంటి భావంతో వస్తారు, ఒక భక్తి శ్రద్ధలతోటి ఇక్కడికి వచ్చేటప్పటికి దేవాలయాల్లో
ఒక విధమైనటువంటి పవిత్ర భావంతో ఒక ఆధ్యాత్మిక చింతనతో వస్తారు. మంచిగా దర్శనం చేసుకుని మంచి రుచిగాని శుచిగాని ఉండే విధంగా ఇదే కాదు, ప్రసాదాలనే కాదు, తర్వాత ఉచిత ప్రసాద వితరణ ఉంటుంది, అన్న ప్రసాద వితరణ ఉంటుంది. తర్వాత ఇక్కడ వాళ్ళు కూడా కొన్ని దర్శనం అయిన తర్వాతన ఒక వసతి సదుపాయాలు కావచ్చు, తర్వాతన బయటన ఈ క్షేత్రంలో ఈ ఉపాలయాల సందర్శన కావచ్చు, తర్వాతన ఈ క్షేత్రంలో వాళ్ళు కొంత సేద తీరే విధంగా ఆహ్లాదకరమైన వాతావరణం ఉండే విధంగా పచ్చదనానికి, పరిశుభ్రతకి అత్యధిక ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. ఫైనల్గా శ్రీశైలానికి వచ్చేటువంటి భక్తులకి మీరేం చెప్పవచ్చు? శ్రీశైలంకి వచ్చేటటువంటి భక్తులకి ఇది ఇక్కడ అన్ని వసతి సదుపాయాలు ఉన్నాయి. తిరుమల తర్వాత అత్యధిక సంఖ్యలో మనకి వసతి సదుపాయాలు ఉన్నాయి, డార్మెటరీస్ ఉన్నాయి, ప్రైవేట్ సత్రాలు కావచ్చు, మన దేవాలయాలు కావచ్చు. 4000 వరకు కూడా వసతి గదులు అవి ఉన్నాయి. అది కాక డార్మెటరీస్ ఉన్నాయి, సామాన్య భక్తులు కూడా అందుబాటులో కూడా డార్మెటరీస్ ఉన్నాయి. తర్వాత ఈ క్షేత్రంలో ఎన్నో ఉపాలయాలు అవి ఉన్నాయి. తర్వాత భూమండలానికే నాభి కేంద్రంగా ప్రసిద్ధి పొందినటువంటి దివ్యక్షేత్రం ఇది. అలాగే జ్యోతిర్లింగం, శక్తిపీఠం రెండూ కూడా ఒకే ప్రాంగణంలో ఉన్నటువంటి దివ్యక్షేత్రం అండి. ఈ క్షేత్రానికి దేశం నలుమూల నుంచి కూడా, ముఖ్యంగా అత్యధిక సంఖ్యలో ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల నుంచి వచ్చినప్పటికీ కూడా మిగతా రాష్ట్రాల నుంచి కూడా అత్యధిక సంఖ్యలో భక్తులు రావడం జరుగుతోంది. వాళ్ళు ఇక్కడికి వచ్చి ఒక మంచి ఆహ్లాదకరమైన భావనతోటి మంచి ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేయడం జరుగుతోందండి. వారు ఇక్కడికి వచ్చి స్వామి అమ్మవారి యొక్క దర్శనం చేసుకుని ఇక్కడ ఇంకెన్నో దర్శనీయ స్థలాలు అవి ఉన్నాయి. తర్వాత పాలధార, పంచదార, అది అక్కడ శంకరాచార్యులు ఇక్కడికి వచ్చి తపస్సు చేసినటువంటి శివానంద లహరి రాసినటువంటి దివ్యక్షేత్రము. తర్వాత నటకేశ్వరం ఉంది, శిఖరం ఉంది, తర్వాత సాక్షి గణపతి ఇది ఆలయం. అలాగే ఇక్కడికి వచ్చేటప్పటికి క్షేత్రపాలకుడు బయలు వీరభద్రస్వామిని, అలాగే ఒక పెద్ద గోశాల కూడా మనం నిర్వహిస్తున్న 1000 గోవులు కూడా ఇక్కడ ఉంటాయి. తర్వాత మల్లమ్మ టెంపుల్ అని, తర్వాత ఇంకా ఎన్నో పార్కులు కానీ, ఉద్యానవనాలు కానీ ఇవన్నీ కూడా ఉన్నాయి. తర్వాత పవిత్ర కృష్ణా నది ఇక్కడ ప్రవహించేటటువంటి క్షేత్రం ఎంతో మంచిగా ఉంటుంది. అందరూ కూడా భక్తులు ఇక్కడికి వచ్చి స్వామి అమ్మవారి దర్శనం చేసుకుని ఇక్కడ ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం ఇవన్నీ కూడా వారు ఇక్కడ సేద తీరి స్వామి అమ్మవారి యొక్క ఆశీస్సులు పొందాలని చెప్పేసి ఆకాంక్షిస్తున్నాము. అదనంగా ఈవో గారు ఒకటే చెప్తున్నారు, ఆలయ పవిత్రతతో పాటు ప్రసాదాలు ఇచ్చేటువంటి దీని మీద శుచి శుభ్రత పాటిస్తాను. వచ్చే ఈ ఒకవైపు లడ్డు అంశంలో రాష్ట్ర వ్యాప్తంగా తిరుమలకు సంబంధించిన చర్చ జరుగుతున్న నేపథ్యంలో ప్రత్యేకమైనటువంటి కమిటీలు అవి ఇచ్చేటువంటి ప్రొవిజన్స్ కూడా అన్ని రకాలుగా శుచి శుభ్రతను చూసుకుంటూ పవిత్రతను కాపాడేలాగా మేము పనిచేస్తున్నామని చెప్పేటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ చంద్రశేఖర్తో హుసేన్, RTV కర్నూలు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.